అంటే మీ జర్నీలో చాలా ఎక్కువ భాగం ఈ సత్య సినిమా దగ్గర నుంచి కంపెనీ వీటన్నిటితోటి ఎక్కువగా అండర్ వరల్డ్ యాక్టివిటీతో డీలింగ్ అనేటువంటిది, ఆ అండర్ వరల్డ్ యాక్టివిటీని ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిది బాగా జరిగింది. కరెక్ట్. దీనికి మీరు ఏమైనా ప్రాక్టికల్స్ తెలిస్తే ఏమైనా అండర్ వరల్డ్స్తో నిజంగా మీకున్నటువంటి రిలేషన్స్ గానే ఉన్నాయా? అంటే నువ్వు సీరియస్ క్వశ్చన్ అడిగినా నేను దీన్ని నేను కౌంటర్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. రాతు, దెయ్యం, భూతు, డర్నాజరు ఏది అంటే మాకు దెయ్యాలతో ఆయన ప్రాక్టికల్ గా అనుబంధం ఏమన్నా ఉందా? అడుగుతున్నా, జస్ట్ ఆస్కింగ్. అలా కాదులే కానీ దాటితో దెయ్యం ఇది ఉంది కానీ మీకు పర్సనల్ గా అక్కడ మంచి ర్యాపోస్ డెవలప్ అని అనేటువంటిది నా ఉద్దేశం. అది దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఇవాళ సీక్రెట్ చెప్తాను, సుమన్ టీవీకి ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా దేని గురించి అయినా బాగా తెలిస్తే సరిగ్గా తీలేరు. మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడే దాన్ని విడివిడిగా బాగా పొడిపొడిగా కాకుండా పొడిపొడిగా బాగా చెప్పగలం. సో ఒక అండర్ వరల్డ్ మీద తీయడానికి అండర్ వరల్డ్ వాళ్ళు పరిచయం ఉండక్కర్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము గారు చదివిన బుక్స్ అవ్వచ్చు, ఇప్పుడు నేను చదివిన బుక్స్ అవ్వచ్చు, అది ఆయన చేసింది ఆయన, నేనేం చేశాను కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు జేమ్స్ హాడ్లీ చేసిన నావెల్స్ అనుకో, అది మొత్తం దాంట్లో ఇట్స్ క్రైమ్ బేస్డ్ నావెల్స్ అయినవి, ఎవ్రీథింగ్ ఈజ్ క్రైమ్ బేస్డ్. సో రాము గారికి క్రైమ్ బేస్డ్ ఫిల్మ్స్ కానీ క్రైమ్ బేస్డ్ నావెల్స్ కానీ చాలా ఇష్టం, నాకు కూడా. సో ఆయనకి ఆ వాటి మీద ఉండే అవగాహనతో, చదివిన నాలెడ్జ్ తోటి ఇవన్నీ బాగా ఎక్కువ క్యాప్చర్ చేసేవాడు. చూసారా తెలివిగా ఎట్లా మేనేజ్ చేశాను. చాలా తనే అంటాడు నెక్స్ట్ అది. సో ఇంతకీ ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఒక దాని దగ్గర గట్టే పక్కకు వచ్చాం. రామ్ గోపాల్ వర్మ గారి వివాదాస్పదమైనటువంటి ధోరణుల పట్ల మీ స్పందన ఏమిటి అనేటువంటి దానికి నాకు ఫుల్ ప్లెజర్గా ఆన్సర్ అవ్వలేదు, మళ్ళీ డైవర్ట్ అయిపోయి వేరే విషయంలోకి వచ్చాము. ఐ వాంట్ టు కంటిన్యూ దట్. ఇప్పుడు వివాదం అనే మనం దానికి ఒక పదం వాడుతున్నాం. ఇది వివాదం అనేది పక్కకెడితే రామ్ గోపాల్ వర్మ గారు చాలా ప్రాక్టికల్ మనిషి. అంటే నువ్వు కాదా, నేను కాదా, మనం కాదా అంటే ఆయనంత కాదు, ఖచ్చితంగా ఆయనంత కాదు. ఆయన హీజ్ ఎ ప్రాక్టికల్ బీయింగ్. ఓకే. సో ఆ ప్రాక్టికల్ బీయింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను ప్రభు, ఇది మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇప్పుడు ఇదివరకు చెప్పావు కదరా మళ్ళీ చెప్పామని మీరు అనుకోవద్దు. వివాదం అనేది క్రియేట్ చేసేది మీరు, ప్రెస్, మీడియా. ఎలా నిజమే పాపం, నిజమే. మేమే చేస్తుంటాం, మీరేం చేయరు. మీరందరూ చాలా బుద్ధిమంతులు. మధ్యలో పిల్లలు బాగానే ఉంటారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏదో అన్న సామెతలాగా మీడియా మీద పడిపోవటం అనేటువంటి మొదటి నుంచి మీ సెలబ్రిటీలకు ఉన్నటువంటి అలవాటు. చూసారా, తొందరపడి దేవులపల్లి కృష్ణాస్త్రి గారు పాట రాశారు, తొందరపడి కోయిల ముందే కూసింది అని. అది తను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు. నేను మీడియాను పొగుడుతున్నాను. పొగిడేవాడు అయితే ఈ మాట ఎందుకంటే చాలా సినిమాల్లో ట్రైలర్స్ లో చంపేస్తా అంటే ఆడియన్స్ నా కాదు, అక్కడ ఎవడో ఎదురుకుండా వీళ్ళని సినిమాలో చూపిస్తారు. వెరీ గుడ్, సంతోషం. ఒక ప్రజల కోసం, సొసైటీ కోసం చంపేస్తా అని ఎవడో అంటూ ఉండొచ్చు. మీడియాని పొగడబోతున్నా. నేను మీడియాని పొగట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా. అంటే అది 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 పాజిటివ్ గా అది పొగడితే అవుతుంది కనుక. ఎందుకు వివాదాలు క్రియేట్ చేసేది మీడియా అన్నాను అంటే, చాలా మంది చాలా మాట్లాడతారు. ఒక వ్యక్తే చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడతాడు. ఇదే విషయాన్ని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు రోజుగా ఆయన 100 మాట్లాడతాడు. ఒక విషయం అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అది ఆ పదము, ఆ మాట్లాడిన ఆ సంభాషణ, ఆ పర్టికులర్ థింగ్ ఆ మీడియాలో ఎవరో నీలాంటి వాడికి నచ్చుతుంది. నచ్చినప్పుడు ఇది ఇలా, దీన్ని మనం రుద్దితే బాగుంటుంది, దీన్ని మనం కొంచెం ప్రొనౌన్సింగ్ గా చేస్తే బాగుంటుంది అని మీరు దాన్ని 4 సార్లు వేస్తారు తప్ప. మేము ప్రతి సెలబ్రిటీకి లేదా ప్రతి మనిషికి తను మాట్లాడింది దే వాంటెడ్ టు బి ఎ బ్లాస్ట్. బట్ మేము అనుకుంటే కుదరదు, అది మీరు అనుకోవాలి. మీరు అనుకుని దాన్ని మీరు ప్రమోట్ చేస్తేనే అది వివాదం అవుతుంది తప్ప మేము వివాదాస్పదంగా మాట్లాడదామని ఎన్నో మాట్లాడినా అది అవదు. కాబట్టి ఇది నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చానండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రభువుకి నేను ఒక కొత్త విషయం చెప్పగలిగినందుకు. ప్రభు లాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గా తెలివిగా చెప్పాను. ఎందుకంటే
అన్నపూర్ణ స్టూడియోస్ రోడ్లో రాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇందాకే నా ఉత్తేజ్ కూడా ఫ్రెండ్ కూడా చెప్పి వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళిన రోజులు వాళ్ళు, మేమేదో తారు రోడ్డు మీద వెళ్ళాం అనుకోండి. సో ఆయనకి తెలియని కొత్త విషయం చెప్పాను. కమింగ్ బ్యాక్ టు రాము గారు, ప్రాక్టికాలిటీగా మాట్లాడతారు, ప్రాక్టికల్గా మాట్లాడతారు ఉంటారని చెప్పడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తా. శివ సినిమాకి వెళ్దాం. శివ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు హిందీ చెప్పాలి, తెలుగు చెప్పాలి. ముందర తెలుగు నేను సంక్షిప్తంగా చెప్తాను. చేస్తున్నప్పుడు ఆయనకి కాస్టింగ్ డిసైడ్ చేసుకోమని చెప్పినప్పుడు ఆయనకి ఒక కాస్టింగ్ చెప్పారు, విలన్ అయితే ఇది బాగుంటుంది. వాళ్ళు సజెషన్ ఇచ్చారు ప్రొడక్షన్ సైడ్ నుంచి. అది ఎవరో నాకు తెలియదు, వెంకట్ గారు ఉండొచ్చు, సురేంద్ర గారు ఉండొచ్చు, ఎవరో నాకు తెలియదు. ఆయన ఫస్ట్ సినిమాకే లేదు నాకు ఈ జేడీ అనే వేషాన్ని కొత్తవాడు కావాలి, చిన్న అనే వేషాన్ని కొత్తవాడు కావాలి, ఈ వేషాన్ని కొత్తవాడు కావాలి, నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటా అన్నాడు. ఏదో కన్విన్స్ చేశాడు, మొత్తానికి అయిపోయింది వదిలే. జగన్ ఉన్నాడు కదా, గుండు జగన్, తంది నరేష్ క్యారెక్టర్ పేరు రాయి మీద కొట్టే ఎపిసోడ్ తీస్తున్నాం. అప్పటికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అప్పటికి ఆల్రెడీ నేను యాక్టర్గా నన్ను సెలెక్ట్ చేశారు. సరే రానా సాయంత్రం రా అన్నాడు, ఓపెనింగ్ పిలిచారు నన్ను. వెళ్తే రాజు మాస్టర్ గారు అప్పటికి ఐకానిక్ ఫిగర్. చిరంజీవి చేసిన వాళ్ళలో ఆయన ఒకటి చెప్తున్నారు యాక్షన్ పరంగా. రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్, ఆయన దీనికి ఫైట్ మాస్టర్ శివాకి. ఇమాజిన్ చెయ్యి ప్రభు, ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ టైం డైరెక్టర్ అతను. రాజు మాస్టర్ లాంటి వాడుతో డిస్కషన్ కాదు, డిబేట్ కాదు, ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఇతని హిస్టరీ ఏమీ లేదు అప్పటికి, ఏమీ లేదు. ఆయనకు చాలా హిస్టరీ ఉంది. ఒక ఖైదీ చాలదు, వెనకాల టైర్లు పెట్టి ఒక నల్ల పొగ వస్తూ ఉంది, దీంట్లో ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు. స్టాప్ ఇట్, ఫస్ట్ ముందర పొగ ఆపేసి ముందర పొగ తీసేయండి అన్నాడు. పొగ తీయటం ఏంటంటే, పొగకి ఇతను నడుచుకుంటూ రావడానికి సంబంధం ఏంటి అన్నాడు. బాగుంటుంది ఎవరికి అన్నాడు. రాజు మాస్టర్ గారితో టోన్ ఎవరికి అని, నాకు అన్నాడు. మీరు కాదు డైరెక్టర్, ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటో టైర్లు అవి బంద్ చేయటం, ప్లీజ్ తీసేయండి. ఫస్ట్ షేక్ అయింది గోపాల్ రెడ్డి గారు. రాజు మాస్టర్ గారితో ఆ టోన్లో ఈయనే మాట్లాడలేడు. చాలా జైంట్ ఫిగర్, సీనియర్ మోస్ట్ పర్సన్. అన్నీ తీసాడు. ఇప్పుడు అది చాలా గొప్ప విషయం, నాకు అంతకన్నా తెలియదు. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఆయన నాకు వేషం ఇచ్చాడు. దూరం నుంచి మనకి అసలు సినిమా ఎక్స్పీరియన్సే లేదు, నేను ఎప్పుడు తెలియని కూడా తెలియదు. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్లో చూస్తున్నా, అలా చెప్తారేమో డైరెక్టర్ అనుకుంటున్నా. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది అయిపోయింది. ఇది నాకు ఫస్ట్ టైము. తను ఎంత ప్రాక్టికలో, తన ఫస్ట్ డే షూట్ తీసి ఇవన్నీ తీసేయండి, నాకొద్దు, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టద్దు మాస్టర్ గారు, నన్ను అడగండి. రాజు మాస్టర్ గారు అలిగారు కొంచెం. సరే అది అయిపోయింది. దాని తర్వాత క్రమక్రమేణా మేము షూటింగ్లు చేస్తున్నాం. డే వన్ హిస్ కెరియర్ యాజ్ అ డైరెక్టర్ కుడ్ హ్యావ్ బీన్ ఫినిష్డ్. ఎందుకు తెలుసా? రాజు మాస్టర్ గారు వెళ్ళి వెంకట గారితో కంప్లైంట్ చేశారు, నేను జైన్ సినిమా. ఇప్పుడు రాజు మాస్టర్ గారిని కన్విన్స్ చేసి ఆయన ఒప్పించడానికి నా కష్టాలు పడ్డారు. ఉంటే ఉన్నాడు, లేదు నాకు ఐ డోంట్ కేర్ అంటాడు ఈయన. గట్టిగా రాజు మాస్టర్ గారు గొడవ చేస్తే కొత్త డైరెక్టర్లను కూడా తీసేసే స్థాయిలో ఉన్న ఆయన అంత హోల్డ్ ఉంది. కేవలం నాగార్జున గారికి రాము గారు మంచి ఇద్దరు ఫ్రెండ్స్ అవటం వల్ల బతికిపోయాడు అనుకున్నారు. అది అయిపోయింది. సరే మొత్తాన్ని కన్విన్స్ చేసి అంత లోపల కాలేజ్ ఫైట్కి తీసుకొచ్చారు రాజు మాస్టర్ గారు. అంటే ఇప్పుడు ప్రేక్షకులకి తెలీదు, ప్రభువుకు తెలుసు కనుక నేను మీకోసం చిన్న డెమాన్స్ట్రేషన్ చెప్పాలి. ఫైట్ మాస్టర్ అనేది ఏంటంటే, ఫైట్ మేము ఎలా నుంచోవాలి, ఎలా నడవాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా బ్లాక్ చేయాలి అన్నీ వాళ్ళు చెప్తారు. అది నీకు తెలుసు. సో అది మేము ఫాలో అవుతాం. కాకపోతే అందరూ యాక్షన్ అండ్ ఫైట్ మాస్టర్స్ చూస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఫైటర్స్ ఇప్పటికి కూడా చేస్తారు, ఎక్సెప్ట్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో అని సౌండ్స్ ఇస్తూ ఉంటారు కొడుతుంటే. ఇప్పుడు మనం పంచ్లో కూడా అంటాడు ఫైటర్, అది అభివృద్ధి ఎందుకు అంటాడో తెలియదు మనకి, అబ్బా అనాలి. అది ఎందుకో ఒక ట్రెండ్ అయిపోయింది. కాలేజ్ ఫైట్ నాది, సైకిల్ చైన్ సీన్ తీస్తున్నాం, వాళ్ళు ఫైట్ కంపోజ్ చేసి చూపిస్తున్నారు అని చేస్తూ చూస్తున్నాడు ఆయన. చూస్తుంటే ఇది చాలా సంధి కుదిర్చి వెంకట్ గారు, సురేందర్ గారు ఇంకెవరో కుదిర్చి తెచ్చారు. ఇట్స్ నాట్ వర్కింగ్ అన్నాడు. ఏంటి అన్నాడు రాజు మాస్టర్. ఇది కాదు నేను అనుకుందా అన్నాడు. ఇదే కదా నువ్వు నాకు చెప్పింది అన్నారు రాజు మాస్టర్ గారు.
ఇది చెప్పలేదు, మీకు ఇది అర్థమైంది అంటాడు. ఆ. ఎలా ఉండాలంటావు ఉమ్. అన్నాడు. ఇది జరుగుతుంటే అక్కడ కంపోజిషను కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వినోద్ నాతో పాటు యాక్ట్ చేశాడు. ఉమ్. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ మిస్ అయ్యాడో తెలియదు, చాలా బాగుండేవాడు, మంచి అందగాడు, కరాటే బ్లాక్ బెల్ట్. ఉమ్. రాము గారు అక్కడ వాళ్ళు కంపోజ్ చేస్తా ఉంటే వినోద్ మనం ఫైట్ కంపోజ్ చేద్దాం అన్నారు. ఉమ్. వినోద్ ఆల్రెడీ బ్లాక్ బెల్ట్, తను కరాటే టీచ్ చేసేవాడు. ఉమ్. దాంతో ఏమైపోయింది, తను కొన్ని సినిమాలు చేసి వచ్చాడు. ఉమ్. అనేది అన్నాడు. ఇలా చేయకుండా అని నువ్వు ఫైట్ కంపోజ్ చేయగలవా నాతోటి అన్నారు నన్ను. ఉమ్. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, ఎస్ సార్ అన్న. ఉమ్. అప్పుడు నాకు రాము గారు అడిగారు, ఏమడిగారో తెలియదు. నా ఫైట్ ఇట జరిగేది అక్కడ రాజు మాస్టర్ చేస్తున్నాడు, ఉమ్. ఈయన పక్కన ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేస్తున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటికి రామ్ గోపాల్ వర్మ గారు రామ్ గోపాల్ వర్మ అవ్వలేదు కదా, ఉమ్. పట్టించుకోలేదు. పక్కన ఏదో ఫ్రెండ్స్తో మేమందరం ఫ్రెండ్స్ అనే అలా ఉండేవాళ్ళం. ఉమ్. సరదా కబుర్లు అభిషేక్ ఏదో చేస్తున్నాడు ఈయన అని. పైగా బాక్సర్ మనిషి, బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఉమ్. ఎలా చేయాలి, నాకు నీ అంత తెలివితే అట్లా లేవు రాము, ఉమ్. అంటే నీ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు యా అన్నాడు. ఇప్పుడు కాదంటే నువ్వు సిగ్గుపడ్డా. ఉమ్. ఎలా ఉండాలంటాడు. చక్రి ఉమ్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఉమ్. ఒకసారి నేను రాము గారు కంప్లీట్ సైకిల్ చైన్ ఫైట్ని ఉమ్. హౌ వీ కంపోజ్డ్, primarily he composed, I was assisting him, ఉమ్. but I contributed very little, ఉమ్. but I did contribute. ఉమ్. ఎందుకంటే నాకు ఈ సినిమా ఫైట్ తెలియదు కాబట్టి, ఉమ్. తెలీదు. రియలిస్టిక్ ఫైట్ ఎలా ఉంటుంది అనేది నాకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా. ఉమ్. సో ఇది ఇలా ఇలా ఉండాలి, నాకు రాదు తీయటం, నువ్వు తీ అన్నాడు. రాజు మాస్టర్. ఆ. ఉమ్. రాములు అనే రాజు మాస్టర్ గారి అసిస్టెంట్ ఉండేవాడు, చాలా ఫేవరెట్. ఉమ్. రాములు సార్కి హెల్ప్ చేయి. ఉమ్. నేనేం చేస్తాను సార్ హెల్ప్, ఆల్రెడీ ఈ బాబు ఆయన చేసేసారు కదా ఉమ్. అన్నాడు. లేదు ఉండు అన్నారు. అది షూటింగ్ రాము గారు సెటప్ చేసి షార్ట్ అది చెప్తూ ఉంటే నన్ను పిలిచారు. ఉమ్. వెళ్ళాను. అప్పటి వరకు నేను ఆ సినిమాలో కాలేజ్ విలన్ అని చెప్పినా నాతో కూడా మాట్లాడలేదు రాజు మాస్టర్ గారు, ఎందుకంటే నిజం కూడా తప్పు కూడా లేదు. అవునా? ఆయన స్టేజ్ ఆ స్టేచర్తో పాటు కంపోజిషన్ వాటిల్లో బిజీగా ఉండి నాగార్జున గారికి ఎలా ఉండాలి, హీరో బిల్డప్ ఎలా ఉండాలి ఆలోచిస్తుంటే వీడు ఎవడో కొత్త విలన్, వీడితో మాయమ్మ బాగున్నావా ఏంటి అన్న ఉద్దేశం కూడా లేదు. పేరేంటి అన్నారు, చెప్పి చక్రవర్తి అండి, ఇదే నీ లాస్ట్ సినిమా కాదు సార్, నా ఫస్ట్ సినిమా సార్ అన్న. లాస్ట్ సినిమా కూడా సార్ అన్న. ఈ సినిమా ఆడితే నేను సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ సినిమాలు చేస్తాను అంటే ఆయన ఎంత కోపం వచ్చిందంటే, ఎవడో కోన్కిస్కా గొట్టంగాడిని నేను ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, నన్ను పిలిచి, బికాజ్ నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫైట్ కదా, పిలిచి ఈ సినిమా ఆడు, కేవలం ఈ సినిమా ఫైట్ల వల్ల ఫ్లాప్ అవుతుంది అని చెప్పారు రాజు మాస్టర్ గారు. అంటే రాము గారి ప్రాక్టికాలిటీ గురించి వెనక్కి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, అతను ఎంత ప్రాక్టికల్ అంటే మాట చేతలు, హీఈస్ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు నాకు సినిమా ఏమైపోతుంది, ఇప్పుడు నేను రాజు మాస్టర్ను కూడా పటాయించి ఆయనతో కూడా 4 మంచి కబుర్లు చెప్పి పని చేయించుకోవచ్చు. ఎందుకు నలుగురితో నారాయణ కులంతో గోవింద, రాజు మాస్టర్ గారు మీరు చెప్పింది బాగుంది సార్, కానీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అతను ఎంత ప్రాక్టికల్, ఎందుకు చేయాలి, అదంతా టైం వేస్ట్. ఎవెన్చువల్లీ నేను అనుకుని చేయాల్సి వచ్చినప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు అసలు.